హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 38. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. ఓకే, ఇక స్టార్ట్ చేసేద్దాం. అంకుల్ అంటూ లోపలికొచ్చింది విశ్లేషణ. విశ్లేషణ, ఎలా ఉన్నావు? నువ్వేంటమ్మా ఇప్పుడొచ్చావు? నాతో ఏమైనా మాట్లాడాలా? అంకుల్, యాక్చువల్లీ నేను చైతు కోసం వచ్చాను. అదేంటంటే ఎంగేజ్మెంట్ కి షాపింగ్ కి వెళ్దామని ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేస్తే చైతు నార్మల్ అవుతాడు కదా. చైతు కోసం వచ్చావా? చైతు తన రూమ్ లోనే ఉన్నాడు. నువ్వు తనని షాపింగ్ కి తీసుకెళ్ళు అంటూ బలరాం చెప్పేసరికి విశ్లేషణ చైతు రూమ్ కి వెళ్ళింది. చైతు అంటూ తన రూమ్ లోకి వచ్చింది విశ్లేషణ. నువ్వా? నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అంటూ తనని చూస్తూ అడుగుతాడు. చైతు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ కి వెళ్ళాలి. నువ్వు అర్జెంటుగా రెడీ అయితే మనం షాపింగ్ కి వెళ్దాం. విశ్లేషణ, నాకిప్పుడు ఎక్కడికి రావాలని లేదు. చైతు, నీకు ఆల్రెడీ నేనేంటో తెలుసు కదా. నాదన్నది నాదే సొంతం. నువ్వు అర్పితను మర్చిపోయి నాతో లైఫ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రెడీ అవ్వు, షాపింగ్ కి వెళ్ళాలి. నేనేమనుకుంటే అది జరగాలి అంటూ విశ్లేషణ పొగరుగా చూస్తూ అంది. చైతు సార్తో ఈరోజు మాట్లాడాలి. చైతు సార్కి నిజం తెలియాలి అనేసి అనుకుంటూ భూమి చైతు కోసం వాళ్ళ ఇంటికొచ్చింది. హాల్లోనే ఉన్న బలరాం చూడగానే భూమి కాస్త పానిక్ అయినప్పటికీ అర్పిత సిచ్యువేషన్ గుర్తొచ్చేసరికి భూమి ధైర్యంగా లోపలికొస్తుంది. భూమి లోపలికి రావడం చూసిన బలరాం కోపంగా పైకి లేచి, అక్కడే ఆగు, నువ్విక్కడికి ఎందుకొచ్చావు అంటూ అంతే కోపంగా అంటాడు. భూమి బలరాం దగ్గరికి వస్తూ, అంకుల్, నేనిప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చావు అనేవాళ్ళు, ఇప్పుడేంటి ఎందుకు వచ్చావంటున్నారు? భూమి తెలివిగా మాట్లాడకు. అప్పుడు నువ్వొచ్చింది కేవలం భూమిగా మాత్రమే. కానిప్పుడు నువ్వొచ్చింది అగ్నిహోత్ర ఇంటి కోడలి హోదాలో, ఆర్మన్ అగ్నిహోత్ర భార్య స్థానంలో వచ్చావు. అందుకే ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. అంకుల్, నేను చైతు సార్తో మాట్లాడడానికి వచ్చాను. చైతు సార్ని ఒక్కసారి పిలుస్తారా? అవసరం లేదు. నువ్వు సరిగ్గానే విన్నావు. అవసరం లేదు అంటున్నాను. నువ్వు చైతుతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా చైతుతో ఏం మాట్లాడాలి? తన పెళ్లి కోసం మాట్లాడడానికి నువ్విప్పుడు ఈవెంట్ మేనేజర్వి కాదు కదా భూమి. అంకుల్, మీరు ఇలా చేయడం బాలేదు. పెళ్లి వరకు వచ్చిన ఆ ఆడపిల్ల పెళ్లిని ఆపేస్తూ తనను బాధ పెడుతున్నారు. దయచేసి చైతు సార్కి అర్పితకు పెళ్లి చేయండి. ఎవరు? నీ ఆడబడుచు కోసం మాట్లాడడానికి వచ్చావా? నీ కొడుకు నాకు అవసరం లేదంటూ ఆ రోజు పొగరుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని తరపున సిఫార్సు తీసుకొని వచ్చావా? సార్ ప్లీజ్, అన్నీ మర్చిపోయి పెళ్లి జరిపించండి అంటూ భూమి ప్లీజింగ్గా అడుగుతుంది. భూమి, నువ్వు అగ్నిహోత్ర కోడలయ్యేసరికి ఆ ఇంటి వత్తాసు పలుకుతున్నావా? ఆ అగ్నిహోత్ర ఫ్యామిలీకి చాలా పొగరుంది. మెయిన్ నీ మొగుడు ఆర్మన్కి నిలువెల్లా పొగరు. నీ మొగుడు వచ్చి నా ముందు మోకరిల్లి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి తన చెల్లిని నా కొడుక్కి చేసుకోమని నన్ను అడుగుంటే అప్పుడు ఆలోచిస్తాను. సార్, పెళ్ళంటే ఇద్దరి మధ్య బంధం. కానీ మీరు మీ పంతంతో ఆ బంధానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు అంటూ భూమి అంటుంటే అప్పుడే చైతు విశ్లేషణ ఇద్దరు కిందకొస్తున్నారు. భూమి, ఒక్కసారి అటు చూడు. నా కొడుకు, నా కాబోయే కోడలు విశ్లేషణ ఇద్దరు వస్తున్నారు. నేను ఫిక్స్ అయ్యాను, తనే నా కోడలు. చైతు సార్, నేను మీతో మాట్లాడాలి. ఒకసారి నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. భూమి, ఇట్స్ ఆల్ ఓవర్. నేను కూడా మూవ్ ఆన్ అయిపోయాను. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. శబాష్, అది నా కొడుకంటే. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడావు చైతన్య. నువ్వెళ్ళు, నేను మాట్లాడి పంపిస్తాను అంటూ చైతు అనగానే, అంకుల్, ఈ నాన్సెన్స్ ని నేను టోలరేట్ చేయను. నా ఎంగేజ్మెంట్లో ఇలాంటి న్యూసెన్స్ ఉండకూడదు అంటూ చైతు హ్యాండ్ పట్టుకుంటూ ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు. చైతు అలా బిహేవ్ చేసేసరికి భూమి కూడా షాక్ గా ఏం మాట్లాడలేక చూస్తుండిపోయింది. భూమి, చూసావు కదా, నా కొడుకు వాడిష్టంతో నీ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. అంకుల్ ప్లీజ్, డోంట్ సే లైక్ దట్. నాకు వేరే ఆప్షన్ లేదు. చైతు సరికి అర్పితకు పెళ్లి చేద్దాం, ఒప్పుకోండి అంటూ భూమి ప్లీజింగ్ గా అడుగుతుంది. భూమి, నువ్వు నాకు తెలుసు కాబట్టి నీతో మంచిగా మాట్లాడుతున్నా. అసలు నీతో కాదు, నీ మొగుడుతో మాట్లాడాలి.
నిన్ను నా దగ్గరికి పంపించి అడిగిస్తున్నాడా అంటూ ఆర్మన్ కి మొబైల్ తీసుకుని కాల్ చేస్తున్నాడు. బలరాం చేసేదాన్ని భూమి టెన్షన్ అవుతూ వద్దంటూ ఉన్నా బలరాం ఆర్మన్ కి కాల్ చేశాడు. ఆర్మన్, నన్ను అడుక్కోవడానికి నీకు అహం అడ్డు వచ్చి ఈ భార్యను నా దగ్గరికి పంపించావా? నీ చెల్లికి వేరే మగాడు మొగుడుగా దొరకట్లేదా? నా కొడుకే నీ చెల్లి కావాలంటే నువ్వే వచ్చి నా కాళ్ళు పట్టుకొని అడుక్కోవచ్చు కదా. యూ జస్ట్ షడప్. ఇంకో మాట వస్తే ఇంకెప్పుడు మాట్లాడలేవు. ఏం మాట్లాడుతున్నావు? నేను కాదు, నీ పెళ్ళం వచ్చి మాట్లాడుతుంది. నా కొడుక్కి నీ చెల్లిని పెళ్లి చేయమంటుంది. ఇదంతా నువ్వే చేస్తున్నావు కదా. భూమి అక్కడికి వచ్చిందా అని మైండ్ వాయిస్ వేసుకున్న ఆర్మన్ పిడికిలు బిగుసుకుంటుంటే మొబైల్ని నేలకేసి విసిరి కొట్టాడు. తన కోపానికి పగిలిన ముక్కలు లెక్క వేస్తే తన కోపం తెలుస్తుందేమో. అంకుల్, నేను ఆర్మన్కి చెప్పి ఇక్కడికి రాలేదు. నేనే ఇక్కడికి వచ్చాను. చైతు సార్తో మాట్లాడి పెళ్లి ఆపించి అర్పితతో చైతు సార్ పెళ్లి చేయించాలని వచ్చాను. భూమి అంటూ హాల్ దద్దరిల్లేలా అరిచాడు బలరాం. నా కొడుక్కి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. చైతు పెళ్లి విశ్లేషణతోనే జరుగుతుంది. నువ్వింకేం మాట్లాడాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్ అంటూ భూమి చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్తూ, ఎవడితోనో కడుపు తెచ్చుకొని ఇప్పుడు వీణ్ణి పెళ్లి చేసుకొని నా కొడుకు పెళ్లి కోసం మాట్లాడుతున్నావా అంటూ భూమిని బయటకు గెంటేసేసరికి కింద పడుతున్న భూమిని పడకుండా 2 చేతులు పట్టుకున్నాయి. భూమి చెవులకు తన గుండె చప్పుడు వినపడుతుంటే తనను పట్టుకుంది ఎవరనేసి భూమి తన 2 కళ్ళు పైకెత్తి చూస్తుంది. ఆర్మన్ని అక్కడ చూసేసరికి భూమి కాస్త షాక్ అవుతుంది. అలానే ఇప్పుడేం జరుగుతుందనేసి భూమి మనసులోనే అనుకుంటుంటే ఆర్మన్ అక్కడ చూసిన బలరాం, ముందు పెళ్ళం వచ్చింది, ఇప్పుడు నువ్వొచ్చావా అనేసి అంటాడు. ఆర్మన్ తన గుండెలపై ఉన్న భూమిని తన వెనక్కి నెడుతూ బలరాంని కోపంగా చూస్తూ, నా భార్య మీద చెయ్యి వేశావు, నీకెంత ధైర్యం ఉంటే ఈ ఆర్మన్ అగ్నిహోత్ర భార్య మీద చెయ్యి వేస్తావు అంటూ బలరాం కడుపులో పంచిచ్చేసరికి బలరాం హాల్లోకి ఎగిరి పడుతూ కింద పడి తన కడుపును పట్టుకున్నాడు. భూమి ఆర్మన్ చేసిన దానికి వెంటనే వచ్చి ఆర్మన్ని ఆపేస్తూ, ఏం చేస్తున్నావు ఆర్మన్ అంటూ అడుగుతుంటే ఆర్మన్ భూమి వైపు సీరియస్గా ఓ చూపు చూసేసరికి అతని చూపుల్లోకి వేడికి ఆ క్షణ భూమికి మాటలు కూడా రావట్లేదు. ఆర్మన్ భూమి చేయి విడిపించుకు లోపలికొచ్చి బలరాం కాలర్ పట్టుకుని పైకి లేపాడు. ఏవండి బాబు, మా ఆయన్ని ఏం చేయకండి అంటూ పూర్ణ అంటుంటే, భూమి నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య, నా సొంతం. నా భార్యని అవమానిస్తావా? ఈ ఆర్మన్ గాడి వైఫ్ మీద చెయ్యి వేస్తే రిజల్ట్స్ తెలియాలి కదా నీ మొగుడికి అంటూ బలరాం చేయి పట్టుకొని వెనక్కి తిప్పేసరికి బలరాం పెయిన్తో పెద్దగా అరుస్తుంటే బలరాంని సీరియస్గా చూస్తూ వదిలేశాడు. బలరాం కింద పడి నొప్పితో అల్లాడుతుంటే సీరియస్గా చూసి బయటకొచ్చేసి భూమి చేయి పట్టుకుని తనతో తీసుకెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ, భూమి ఈ ఆర్మన్ గాడి భార్య, మళ్ళీ తన మీద చెయ్యి వేయాల్సిన నోరు జారాలన్నా తన ముందు నేనుంటాను అని మర్చిపోకు, గుర్తుంది కదా. ఆర్మన్ అగ్నిహోత్ర అంటూ భూమిని తీసుకుని వెళ్తుంటే ఆర్మన్ వెనకే వస్తున్న భూమి చూపు ఆర్మన్ మీద నిలిచిపోయింది. ఆర్మన్ కారులో మీటర్ రీడింగ్ కంటే తన బాడీలో టెంపర్ ఎక్కువగా ఉంటే తన టెంపర్మెంట్ ని కంట్రోల్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తున్న వాడు కాస్త ఏం మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. స్టాప్ ది కార్, నాకు నీతో ట్రావెల్ చేయడం ఇష్టం లేదు, ఇప్పుడే కార్ ఆపుతావా లేదా అంటూ భూమి ఆర్మన్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తుంటే అనేసరికి ఆర్మన్ కార్ని ఆపగానే భూమి ఆర్మన్ని చూస్తూ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను నీకేం కాదు, ఇంకోసారి నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అంటూ భూమి కార్ దిగి ముందుకు వెళ్లేది కాస్త సడన్ గా ఆర్మన్ తన చెంప పగల కొట్టేసరికి ఆ దెబ్బకి సౌండ్ లేకుండా ఆర్మన్ని చూస్తుంది. ఆ దెబ్బకి కాసేపటి వరకు భూమికి అసలు వాయిస్ రాకపోతుంటే తన చెంప మొత్తం ఎర్రగా అయ్యి పెదవి చిట్లి బ్లడ్ కూడా వస్తుంది. హౌ డేర్ యూ టు స్లాప్ మీ, నన్నెందుకు కొట్టావు ఆర్మన్ కి వేలు చూపిస్తూ భూమి సీరియస్ గా అంటుంటే ఆర్మన్ కోపంగా వేలు చూపిస్తూ భూమి దగ్గరగా వచ్చి కంట్రోల్ చేసుకుంటూ వెనక్కి తిరుగుతూ తన హెయిర్ ని వెనక్కి అనుకున్నాడు. భూమి, నేను చాలా కంట్రోల్ గా ఉన్నాను, నన్ను ఇరిటేట్ చేయకు. ఏంటి, నాతో ట్రావెల్ చేయడం ఇష్టం లేదా? కార్లోనే కాదే, లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ట్రావెల్ చేయాలి. కెన్ యూ హియర్ దట్? యూ ఆర్ మైన్
అంటూ భూమి చేయి పట్టుకున్నాడు. నీ వల్ల చాలా పిచ్చిలేసింది, కానీ కంట్రోల్గా ఉండి ఉంటే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నీలో నాకు నచ్చనిది ఈ పొగరే, అందుకే. ఈ పొగరే అంటే అసహ్యం. మిస్టర్ ఆర్మన్, ఇది పొగరు కాదు, ఆత్మగౌరవం అంటారు. మేబీ నీకు తెలియదనుకుంటా. సెల్ఫ్ రెస్పెక్ట్. భూమి కూడా ఎక్కడ తగ్గకుండా అలానే ఆర్మన్కి ఆన్సర్ చేస్తుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఆర్మన్ సర్కాస్టింగ్ గా నవ్వుతూ, సెల్ఫ్ రెస్పెక్ట్ దీన్నే అంటారా? వాడు ఆ నాకు అంటూ కంట్రోల్ చేసుకుంటూ, ఆ బలరాం నిన్ను బయటకి గెంటేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం చేస్తుంది? డీ ఫ్రిడ్జ్ లో దాచిపెట్టావా, లేదంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసావా ఇంట్రెస్ట్ కోసం? అసలు అవన్నీ కాదే. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? నా చెల్లి పెళ్లి కోసం నువ్వెందుకు మాట్లాడావు? మిస్టర్ ఆర్మన్, మైండ్ యువర్ వర్డ్స్. రెస్పెక్ట్ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడేవాళ్ళు ఎవ్వరు లేరు. ఏయ్ అంటానే, ఏం చేస్తావు? ఆహా, ఏం చేస్తావు అంటూ భూమి భుజం పట్టుకుంటూ, నిన్నేమైనా అంటాను, ఏమైనా చేసుకుంటాను. దట్స్ నన్ ఆఫ్ యువర్. ఫస్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. ఎందుకు అక్కడికి వెళ్ళావు? భూమి చేయి గట్టిగా నొక్కేస్తూ అంటుంటే, భూమి ఆ మాటకి కోపంగా వెనక్కి నెట్టేస్తూ, ఎందుకంటే ఏం చెప్పాలి? నాలాంటి జీవితం నేను పడిన బాధ మరో ఆడపిల్లకి రాకూడదు, అందుకే చేశాను. భూమి చెప్పిన దానికి ఆర్మన్ అర్థం కాక చూస్తుంటే, భూమి ఆర్మన్ని చూస్తూ, నీ వల్ల ఒకప్పుడు నా పెళ్లి ఆగిపోయింది. అప్పుడు నేను పడిన నరకం నాకే తెలుసు. అలాంటి బాధ తనలో చూశాను. అందుకే పెళ్లి జరిగేలా చేయాలనుకున్నాను. అందుకే మాట్లాడడానికి వచ్చాను. తను నీ చెల్లే కావచ్చు, కానీ అంతకంటే ముందు తను ఓ ఆడది, నాలాంటి ఓ ఆడది. అందుకే వెళ్ళాను. నువ్వో మగాడు, నీకేం తెలుస్తుంది? ఆడపిల్లను అర్థం చేసుకోవాలంటే కొడుకో అన్నో మొగుడైతే సరిపోదు, అర్థం చేసుకునే మనసుండాలి. ఆ మనసు నీకు లేదు అంటూ భూమి కోపంగా అంటుంటే, అవును, నాకు మనసే లేదు. అందుకే కదా చిన్నప్పటి నుంచి కనీసం నన్ను చూడ్డానికి కూడా రాలేదు నా కన్న తల్లి. అమ్మ తెలుసు, కానీ అమ్మ ప్రేమ తెలీదు. కానీ ఇప్పటికీ తనతోనే ఉన్నాను. అందుకే నాకు తల్లి ప్రేమ తెలీదు. చెల్లి ఉంది, కానీ నన్ను అన్న ఇది కావాలి అడిగింది లేదు. ఇన్నేళ్లలో నా కోసం వచ్చి కనీసం నా చేతికి రాఖీ కట్టింది లేదు. అందుకే అన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. అండ్ యూ, నీ మెడలో ఈ తాళి జస్ట్ అవసరం కోసం అని ఫీల్ అయ్యి, నీలాంటి భార్య ఉంటే తన ప్రేమ తెలుస్తుంది కదా. తల్లిగా తన అవసరం నాకున్నప్పుడు తను నా పక్కన లేదు, కానీ నేనిప్పుడు తన పక్కనే ఉన్నాను. అన్న అనే ప్రేమ అర్పితకు తెలియకపోయినా చెల్లి అనే ఎఫెక్షన్ ఉంది కాబట్టి తన కోసం థింక్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ యూ, నువ్వు నాకు చేసిన ద్రోహం మర్చిపోయావా? నేను లవ్ చేసిన వినుష్కని నాకు కాకుండా చేశావు. మమ్మల్ని దూరం చేసిన నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయినా ఆ రోజు నా వల్ల జరిగిన దానికే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాను. నిన్ను నా భార్య అనుకున్నాను కాబట్టే కదా వాడు నీ మీద చెయ్యి వేశాడనే కదా కొట్టాను. నాకు అర్థం చేసుకునే మనసు లేదు. మరి నువ్వెవరికైనా అర్థమవుతావా? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకిప్పుడు ఇదంతా చేస్తున్నావు? నీకు నా మీదే కదా రివెంజ్. అందుకోసమే కదా నా చెల్లి మ్యారేజ్ ని యూజ్ చేసుకుంటున్నావు. భూమి, నీకు నా మీద కోపం ఉంటే నాతోనే చూసుకో, అంతేకాని నా వాళ్ళని యూజ్ చేసుకుంటే మాత్రం నాలో మరో మనిషిని చూస్తావు. నా చెల్లి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. అండ్ ఇప్పుడు నువ్వు నా భార్య, నేను చెప్పినట్టే వినాలి, నీకు నచ్చినట్టు కాదు అంటూ కారెక్కించి కార్ స్టార్ట్ చేసి తనని ఇంటికి తీసుకెళ్లాడు. భూమిని ఫోర్స్ ఆర్మన్ లాక్కొస్తుంటే అంజలి, అర్జున్ ఏమైందనేసి చూస్తున్నారు. ఆర్మన్, ఎందుకు భూమిని అలా తీసుకొస్తున్నావు అంటూ అంజలి అనేసరికి, కన్నతల్లిగా ఎప్పుడో ఓడిపోయావు, కనీసం కోడలికి అత్తగారినైనా గెలవడానికి ట్రై చేయి ఆర్మన్ అంటూ చైతు కోపంగా అక్కడికి వస్తూ ఆర్మన్ కాలర్ పట్టుకున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నా ఇంటికొచ్చి నా డాడీ మీదే చేయి చేసుకుంటావు? నీ చెల్లి చోలికి నేను రాలేదు కదా, ఎందుకు నా ఇంటికొచ్చావు? నీ అబ్బా అంటూ చైతు ముక్కు మీద గుద్ది, నీ బాబే కాదు నీ మీద కూడా చేసుకున్నా, ఏం చేస్తావు? నీ బాబుకి ఆల్రెడీ చెప్పాను కదా, నా జోలికొస్తే ఇలానే ఉంటుంది రిజల్ట్ అంటూ ఆర్మన్ అనగానే చైతు ఆర్మన్ మీదకి వస్తుంటే అర్జున్ ఆపేస్తూ, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ అర్జున్ ఇద్దరిని ఆపుతాడు. అంకుల్,
ఇప్పుడు జరిగిన దాంట్లో మా తప్పేం లేదు. మీ అబ్బాయే చేశాడు. ఇప్పుడు చెప్తున్నా, నేను విశ్లేషణనే పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వేం చేస్తావో చేసుకో అంటూ పైనే ఉన్న అర్పితని చూసి చైతు కోపంగా వెళ్ళిపోయాడు. ఆర్మన్ అసలేం జరిగింది? ఏం జరుగుతుంది? ఈ న్యూసెన్స్ ఏంటి? అంటూ అర్జున్ అడుగుతుంటే, డాడ్, ఇది నన్ను కాదు, అంతా చూస్తూ సైలెంట్ గా ఉంది దీన్ని. మీ కోడల్ని అడగండి. అర్పితకు చైతుకు పెళ్లి చేయడం కోసం ఆ ఇంటికి వెళ్లి బలరాంతో మాట్లాడితే వాడు ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. భూమి, నీకు ఇంటి కోడలిగా నా ఇంట్లో అన్ని రైట్స్ ఉంటాయి. కానీ నువ్వేం చేసినా అది నీకు మాత్రం ఎఫెక్ట్ అవ్వదు, ఈ ఇంటికి ఎఫెక్ట్ అవుతుంది అని గుర్తు పెట్టుకుంటే మంచిదంటూ ఆర్మన్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య, నన్ను క్షమించండి, నా వల్ల మీరు మాటలు పడ్డారు. భూమి, ఈ మాటలు నాకేం కొత్త కాదు, కానీ నువ్వే అంటూ భూమి చెంప తడుముతూ కోపంలో చేయి చేసుకున్నాడు. కానీ నీ మీద తనకేం ద్వేషం లేదు భూమి. నువ్విదేం మనసులో పెట్టుకోకు. నువ్వెందుకు అక్కడికి వెళ్లి పెళ్లి కోసం మాట్లాడావు? భూమి ఆ మాటకి ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలానే ఉంది. భూమి తనకి సమాధానం చెప్పడానికి ఇష్టపడడం లేదని అర్థమైన అంజలి భూమిని ఇంకేం రెట్టించి అడగలేదు. లైట్ అయి బయట మమ్మీ అంటూ తన్ను అప్పుడే బయట నుంచి ఆడుకుంటూ వస్తున్నాడు. భూమి, తన్ను వస్తున్నాడు, నేను ఇలా చూస్తే వాడు అప్సెట్ అవుతాడు అంటూ అంజలి అనేసరికి భూమి తన కళ్ళు తుడుచుకుంది. మమ్మీ అంటూ భూమి కళ్ళని చుట్టేసి, మమ్మీ, నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తానన్నావు, తీసుకొచ్చావా? నిన్నే మమ్మీ, ఆన్సర్ చేయవేంటి? తన్ను, మమ్మీ తీసుకురాలేదు కానీ నీకు నేనిప్పిస్తాను కదా అంటూ అర్జున్ తన్నును అక్కడి నుంచి తీసుకెళ్లాడు. భూమి, నువ్వు ఈ పెళ్లి తన్ను కోసమే చేసుకున్నావు కదా. మీ పెళ్లి వల్ల తన్నుకి అమ్మా నాన్న దొరికినందుకు హ్యాపీగా ఉన్నారు. కానీ మీ మధ్య దూరం తన పసి మనసుకు తెలిస్తే బాధపడతాడు. నాకు తెలుసు అత్తయ్య, నేను కేర్ఫుల్ గానే ఉంటాను అంటూ భూమి వెళ్తుంటే, భూమి, నా కొడుకు మంచివాడు కాకపోవచ్చు కానీ చెడ్డవాడు మాత్రం కాదు. తన ఆవేశంలో కంట్రోల్ తప్పుతాడు. ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో కూడా తెలీదు. తన ఆవేశం తగ్గితే తనే నార్మల్ అవుతాడు. భార్య అంటే భర్తకి తోడుగా పక్కనే ఉండడం కాదు, తన తప్పుని భరించడం కూడా తెలియాలి. తప్పు చేయకపోతే భర్త తమాయించుకోకపోతే భార్య కాలేదు. అంజలి మాటకేం మాట్లాడకుండా భూమి పైకి వచ్చింది. భూమి వచ్చేసరికి అర్పిత భూమిని హక్ చేసుకుంటూ, వదిన, నా వల్లే నీకు అన్నయ్యకి గొడవ జరిగింది. ఇదంతా నా వల్లే వదినా. నా కోసం వెళ్ళి నువ్వు అన్నయ్య దగ్గర బ్యాడ్ అయ్యావు. మీ అన్నయ్య దగ్గర నుంచి నేను ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయనులే అర్పిత. ఐ మీన్, మీ అన్నయ్య కోపం తెలుసు. తనకి కోపం వచ్చేలా బిహేవ్ చేస్తే ఇలానే రియాక్ట్ అవుతాడు. ఇదంతా నేను చూసుకుంటాలే, నాకు వదిలే అర్పిత. వదిన, చేతు వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, నన్ను పెళ్లి చేసుకోను, విశ్లేషణని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా. చైతు కోపంలో అనేశాడు. పైగా తనకి నిజం తెలియదు కదా. నేను తనతో మాట్లాడతాను అర్పిత అంటూ భూమి తనను తాను సమాధానించింది. ఆర్మన్, నీతో కాసేపు మాట్లాడొచ్చా? గార్డెన్లో ఒక్కడే నిలబడి ఉన్న ఆర్మన్ దగ్గరికి వచ్చాడు అర్జున్. డాడ్, డోంట్ బి సిల్లీ. ఎందుకు నన్ను పర్మిషన్ అడుగుతున్నారు? మీరెప్పుడైనా నాతో డిస్కస్ చేసే ఫ్రీడమ్ ఉంది కదా. లైఫ్ పార్ట్నర్కే లిమిట్స్ కావాలన్నావు కదా. నీకు లైఫ్ ఇచ్చిన నన్ను కూడా రిస్ట్రిక్ట్ చేస్తావేమో అని డౌట్. డాడ్, ఇప్పుడు నాతో ఇది మాట్లాడి నాకేదో క్లాస్ పీకాలని వచ్చారు కదా. ఆర్మన్, నువ్వు చాలా తెలివైన వాడివి, అదే నీ ప్లస్ పాయింట్. అండ్ నీకు అన్నీ తెలుసు అనుకోవడం నీ మైనస్ పాయింట్. డాడ్, స్ట్రైట్గా చెప్పేయండి, మార్నింగ్ భూమి విషయంలో నేను చేసింది మీకు నచ్చలేదు. ఐఎమ్ రైట్? నువ్వు చేసింది రైట్ అని నువ్వైనా ఒప్పుకుంటావా? డాడ్, ఆ క్షణం ఐ లూజ్ మై కంట్రోల్. నా వల్ల కాలేదు. అదే అడుగుతున్నాను, ఎందుకు నీ వల్ల కాలేదు? భార్యను కొట్టడం మగతనం అనుకున్నావా? డాడ్, వాడు భూమిని బయట గెంటేశాడు, ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. దీనంతటికీ మెయిన్ రీజన్ భూమి అక్కడికి వెళ్ళడమే కదా. పైగా ఎవరికీ చెప్పకుండా తను ఓన్ డిసిషన్ తీసుకోవడం ఏంటి? ఓసారి అలా చేసే కదా పెళ్లి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడేం చేద్దామని వెళ్ళింది? ఆ ఈడెట్కి వాడి బాబుకి కొడితే మాట్లాడే ధైర్యం ఉంది కానీ వాడి బాబుతో మాట్లాడడానికి ధైర్యం లేదా? అలాంటి వాడితో పెళ్లి చేయాలని చూసింది. అప్పుడు నిజం తెలిసినా కూడా అర్పిత ఇష్టపడిందని బేట్ చేశాను. అందుకే పెళ్లి చేయాలనుకున్నాను. బట్
అర్పితకి వాడు కరెక్ట్ కాదు డాడ్. కానీ భూమి వాళ్ళు పెళ్లి చేయాలని చూస్తుంది. తను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వకూడదని కాస్త హర్ష్గా రియాక్ట్ అయ్యాను. ఈ బలరాం మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చింది కాబట్టే కదా అంతలా రెచ్చిపోయాడు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. ఆర్మన్, వాట్ హెల్స్? నువ్వేం చేసిందే నాకు నచ్చలేదు డాడ్. ఐ నో వాట్ టు డూ అండ్ యూ టు డూ. తనకి మంచిగా చెప్తే వినే రకం కాదు. ఆ మాత్రం చెప్పకపోతే తనను అసలేం మొండిది కదా, పైగా పొగరు. ఆ మిసెస్ న్యూసెన్స్ కి దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది, లేదంటే చెట్టెక్కి కూర్చుంటుంది. ఆర్మన్, నీకు భూమి గురించి చాలా బాగా తెలిసి మాట్లాడుతున్నట్టున్నావు. ఆ మిసెస్ న్యూసెన్స్ తో నా పరిచయం ఈరోజు కాదు కదా డాడ్. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? దగ్గర నుంచి చూశాను కదా, ఐ మీన్ పెళ్లి చేసుకున్నాను కదా, ఆ మాత్రం తెలియకుండా చేసుకుంటానా? ఏవండి అంటూ అంజలి హడావిడిగా అక్కడికి వచ్చింది. అర్జున్ గారు, భూమికి షివరిష్గా ఉంది. డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. మార్నింగ్ నుంచి రూమ్లోనే ఉంది. డిన్నర్ కోసం వెళ్లేసరికి బాడీ మొత్తం హెవీ టెంపరేచర్ ఉంది. డాడ్, డాక్టర్కి కాల్ ఇన్ఫార్మ్ చేయండి అంటూ ఆర్మన్ భూమి కోసం రూమ్లోకి వెళ్లేసరికి భూమి బెడ్ మీద చలికి వణికిపోతూ ఉంది. ఆర్మన్ భూమి ఫోర్హెడ్ పై చెయ్యేసి చూసేసరికి బాడీ మొత్తం కాలిపోతుంది. భూమి అంటూ తన చెయ్యి పట్టుకుంటూ చిన్నగా పిలిచాడు ఆర్మన్. బట్ భూమి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మమ్మీ, మమ్మీ, నీకేమైంది? కళ్ళు తెరువు మమ్మీ అంటూ తన్ను భూమిని చూస్తూ ఏడుస్తూ తన పక్కకి చేరి భూమి చెంపలు తడుముతున్నాడు. జూనియర్, మమ్మీకి ఏం కాదు, నువ్వేం భయపడకు అంటూ తన్ను కళ్ళు తుడుస్తూ, మమ్మీకి జస్ట్ ఫీవర్ వచ్చింది. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తే 2 డేస్లో నార్మల్ అవుతుంది. డాడీ, మమ్మీ నాతో మాట్లాడడం లేదు. నేను మమ్మీతో మాట్లాడాలి. తను మమ్మీకి ఇప్పుడు షివరిస్గా ఉంది కదా, తనిప్పుడు మాట్లాడలేదు అంటూ తన్నుని దగ్గరికి తీసుకున్నాడు. అప్పుడే డాక్టర్ వచ్చేసరికి అందరూ కూడా రూమ్లోకి వచ్చారు. డాక్టర్ భూమికి చెక్ చేస్తుంటే ఆర్మన్ వల్లే భూమికి ఇలా అయిందనేసి అంజలి బాధపడుతూ, భూమిని మీ వైఫ్ దేనికో చాలా స్ట్రగుల్ అవుతున్నారు, అందుకే ఈ ఫీవర్ వచ్చింది. ఇంజెక్షన్ చేశాను, 2 డేస్లో కంప్లీట్ రెస్ట్ కావాలి అండ్ ఈ టాబ్లెట్స్ వేయండి, తనని దగ్గరుండి చూసుకోండి అంటూ డాక్టర్ వెళ్ళిపోయింది. ఆర్మన్ భూమి దగ్గర నేనుంటాను, నువ్వు ఈరోజు వేరే రూమ్లో పడుకో అంటూ అంజలి అనేసరికి, అవసరం లేదు, తను నా భార్య, తన రెస్పాన్సిబిలిటీ నాది, నేను చూసుకుంటాను. ఎవరు కూడా సాయం చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ రూమ్కి వెళ్ళండి, నా భార్యను నేను చూసుకుంటాను. ఆర్మన్, డాడ్, నేను చెప్పేది మామ్కి అర్థం కావట్లేదు, మీరైనా అర్థమయ్యేలా చెప్తారా? అంజలి వాడు చూసుకుంటాను అంటున్నాడు కదా, నువ్వు పద. తన్ను మమ్మీకి రెస్ట్ కావాలి కదా నాన్న అంటూ తన్నుని తీసుకుని బయటకు వచ్చాడు. ఆర్మన్, ఏం చేస్తున్నారు? ఆర్మన్కి అవన్నీ చూసుకోవడం తెలీదు, తన ఆడపిల్ల, నేనే దగ్గరుండి బాగుంటుంది కదా. ఆర్మన్ ఏం చిన్నపిల్లాడు కాదు, పెళ్ళైంది. భూమి తన భార్య, తన భార్యను తను చూసుకోగలడు. ఆర్మన్లో మార్పు కావాలనుకుంటున్నావు కదా, ఇదే తనలో మార్పే అని నువ్వెందుకు అనుకోవు? అంజలి ఇద్దరు ఒకటి కావాలంటే దగ్గర కావాలి కదా అంటూ అంజలిని అక్కడి నుంచి తీసుకెళ్లాడు అర్జున్. మరి తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.